హలో గైస్, వెల్కమ్ టు సహనం లాజిక్స్. మనం ఈరోజు ర్యాంకింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ర్యాంకింగ్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు కాస్త ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ ర్యాంకింగ్ టాపిక్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం వచ్చేసి 4 or 5 మార్క్స్ వస్తాయి అన్నమాట, డిపెండింగ్ అపాన్ ఎగ్జామినేషన్ అన్నమాట. మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ వస్తాయన్నమాట. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన క్లాసెస్ బాగా విని అందులోని మోడల్స్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా అదర్ సోర్సెస్ యూజ్ చేసుకొని ఈ టాపిక్ పైన మోక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా సరే ఆ ఎగ్జామినేషన్లో ఈ ర్యాంకింగ్ టాపిక్ మీద వచ్చేటువంటి 4 or 5 మార్క్స్ అనేటివి మీరు కంపల్సరీగా చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఫస్ట్ మోడల్ నెంబర్ 1 క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మోడల్ నెంబర్ 1, ఏదైనా ఒక వరుసలో 2 చివరల నుండి ఒక స్థానం తెలిసినట్లయితే అప్పుడు ఆ వరుసలోని మొత్తం స్థానాల సంఖ్య ఎంత అని అడిగాడు. వన్స్ అగైన్ మళ్ళీ ఇంకోసారి ఏనండి క్వశ్చన్. ఏదైనా ఒక వరుసలో ఒక నిర్దిష్ట స్థానం 2 చివరల నుంచి తెలిసినప్పుడు ఆ వరుసలోని మొత్తం స్థానాల సంఖ్య ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదివినప్పుడే కొంతమంది విద్యార్థులకు అర్థమై ఉంటుంది ఆ క్వశ్చన్లో ఏం అడిగాడని, ఇంకొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు. నేను వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఫర్ సపోజ్ నేనున్నాను, ఇది ఒక వరుస అనుకోండి, ఈ వరుసలో నేనున్నాను. నా స్థానం అనేది ఎడమవైపు నుంచి 20, కుడివైపు నుంచి 30. గుర్తుపెట్టుకోండి, నా స్థానం ఎడమవైపు నుంచి ఎంత 20, కుడివైపు నుంచి ఎంత 30. ఇప్పుడు ఈ వరుసలో మొత్తం ఎంతమంది సభ్యులు కూర్చున్నారు అనేది క్వశ్చన్ అన్నమాట. కొంతమంది విద్యార్థులు ఆన్సర్ 50 సార్ అంటారు, ఇంకొంతమంది 49 అంటారు. ఇప్పుడు 50 కరెక్టా 49 కరెక్టా? 40 అని చెప్పేటువంటి విద్యార్థులు ఏ విధంగా చెప్తున్నారంటే, లెఫ్ట్ సైడ్ నుంచి 20 స్థానం, కుడివైపు నుంచి 30 స్థానం, కాబట్టి ఈ 20ని ఈ 30ని యాడ్ చేసి టోటల్ 50 మెంబర్స్ సార్ అని చెప్తారనమాట. కానీ 50 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, 49 అనేది ద కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా చెప్పండి? ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎడం వైపు నుంచి నా స్థానం ఎంత 20, కుడివైపు నుంచి నా స్థానం ఎంత 30. అంటే ఈ 20 మందిలో నేనున్నాను, ఈ 30 మందిలో కూడా నేనున్నాను. ఏ వ్యక్తినైనా సరే 2 సార్లు క్యాల్కులేట్ చేయొచ్చా? చేయకూడదు కదా. కాబట్టి ఒకసారి మైనస్ చేయాలి, అంటే నన్ను ఒకసారి క్యాల్కులేట్ చేయకూడదు. సో ఆన్సర్ ఈజ్ ద 20 + 30 - 1 చేస్తే 49 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మోడల్ నెంబర్ 1 ఫార్ములా అనేది మీరే చెప్పేస్తారు. చూద్దామా? మోడల్ నెంబర్ 1 ఏంటి? క్వశ్చన్ ఏంటి? ఏదైనా ఒక వరుసలో ఒక నిర్దిష్ట స్థానం 2 వైపుల నుంచి తెలిసినప్పుడు ఆ వరుసలో మొత్తం స్థానాల సంఖ్య ఎంత అంటున్నాం. మీకు డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను చూడండి. ఫార్ములా ఏదంటే మోడల్ 1 ఎడం, ఇది ఒక వరుస అనుకోండి. ఈ వరుసలో ఒక నిర్దిష్ట స్థానం ఇది అనుకోండి. ఎడం వైపు నుంచి మనకు ఈ వాల్యూ తెలుసు, లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి ఈ వాల్యూ తెలుసు. సో ఈ వరుసలో మొత్తం స్థానాల సంఖ్య ఎంత అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ -1. ఎందుకు చెప్పాను? లెఫ్ట్ సైడ్ నుంచి ఈ వాల్యూ మనకు తెలుసు, రైట్ సైడ్ నుంచి మనకి ఈ వాల్యూ తెలుసు. కాబట్టి ఫార్ములా ఇస్ ద లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ. నన్ను డబుల్ కౌంట్ చేశారు కదా, సింగిల్ సారే కౌంట్ చేయాలి కాబట్టి -1 చేయాలి. ఇది ఇస్ ద ఫార్ములా అన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఓకేనా?